ఫ్రెండ్స్, ఈరోజు బస్సు పోయిందంటండి, లేట్గా వస్తుందంటండి. కానీ నా బుర్ర తినేస్తున్నారండి వీళ్ళకి. ఎంత పని ఉన్నా పని అంతా ఆపేసుకురండి. వంట అవ్వలేదు ఈరోజు. వీళ్ళకి కూడా కర్రీ వండలేదండి. ఆమ్లెట్ వేసేసి పెరిగేసేసి పెట్టేసానండి. మళ్ళీ మా వంట చేసుకోవాలి, కూరలు వండుకోవాలి, చాలా పని ఉందండి. అయినప్పటికీ కూడా వీళ్ళని కూర్చోబెట్టి నేను ఒక స్టోరీ చెప్తే కానీ వీళ్ళని ఒప్పుడుగా కూర్చోరని బస్సు వచ్చేలాగా స్టోరీ చెప్తారని మొదలెట్టానండి. చిన్న ఒక గ్రామం ఉంది, ఒక పల్లెటూరు, ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోని యాసంకాలం వచ్చేసింది. ఆ గ్రామానికి యాసంకాలం వస్తాయి, సమ్మర్ వస్తాయి, ఏమొస్తాయి, స్కూల్కి ఏమిస్తారు, సెలవులు ఇచ్చేస్తారు. నువ్వు చేయి తీసేయి, దాని మీద చేయి పెట్టకూడదు. ఇంకా స్కూల్కి సెలవులు ఇచ్చేస్తారు. సెలవులు ఇచ్చేసినప్పుడు అప్పుడు ఇంకా ఆటలు, అవును కదా. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారంట. ఆడుకుంటూ ఉంటుంటేని మరి ఆడుకునే కాడికి ఒక ముసలి తాత వచ్చాడంట. అర్థమవుతుందా? ఒక ముసలి తాత వచ్చాడంట. వస్తే ఆ ముసలి తాతకి ఏమవుతుంది, మంచి ఎండలో వచ్చాడు. ఏమడిగాడు, కింద కాళ్ళు కాలిపోతున్నాయి, మంచి ఎండ. అప్పుడు ఆ పిల్లల దగ్గరకు వచ్చి, మరి అయ్యా కొన్ని మంచినీళ్ళు పోయండి అయ్యా, నాకు దాహం వేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నాడంట. మంచినీళ్ళు ఏమి లేవు అసలు, మేము మంచి బిజీగా ఉన్నాం, మేము ఆడుకుంటున్నాం అనేసి పిల్లలు గత్తరగా మాట్లాడారంట. అయ్యో అని తాతయ్య అలాగే నీరసంగా వెళ్ళిపోతున్నాడంట. అందులో ఒక బాబు, మంచి బాబు, ఒక బాబు వచ్చి, అయ్యో తాతయ్య నీకు మంచిలు దావతేస్తుందా, రా తాతయ్య అని చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళాడంట. ఆ కర్ర ఈ బాబు భుజం మీద వేసుకుని ఆ కర్ర మొయిలిపోతున్నాడు తాతని. చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే కింద కాళ్ళు కాలిపోతున్నాయి అంట. ఈ బాబు ఎలాగా తాతయ్యకి ఎలా హెల్ప్ చెయ్యాలి నేను, తాతయ్య దీన్ని బయట పెట్టేసి తలిపేసేసరా. అది ఏమైందంటే, మా కథలో అన్ని డిస్టర్బెన్స్ ఇలాగే ఉంటుందండి. ఇంకా అస్సలు కుదురుగా ఉండదండి. ఇది కూడా కుదురుగా ఉండదండి. మరి ఒక స్టోరీ చెప్పాలంటే నాకు చాలా నరకం. అయినా కానీ మీరు అందరూ అర్థం చేసుకుని, నా బాధ అర్థం చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో ఏముందో చూడండి ఈ వీడియోలో. చిన్న ఎక్కడి వరకు చెప్పానమ్మా నేను? తీసుకుని వెళ్తున్నాడు. అలా తీసుకెళ్తుంటే తాతయ్యకి ఈ అబ్బాయి జోళ్ళు ఇద్దామంటే సరిపోవు. ఎంత నీ ఎంత ఉంటాడు, మరి ఆ జోళ్ళు మన తాతయ్య గారికి ఇస్తే సరిపోతాయా? చాలు కదా. అప్పుడు అలాగ వెళ్తుంటే అప్పుడు అయ్యా ఏసయ్యా ఈ తాతయ్యకి నేను ఎలా హెల్ప్ చేయాలి, కాళ్ళు కాలకుండా హెల్ప్ చేయాలి, మరి ఎలా చేయాలి తండ్రి, మరి నాకు ఆలోచన ఇచ్చి నడిపించు నాయనా అని అలా మనసులో ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని వెళ్తుంటే పక్కనే అరటి చెట్లు కనిపించిందంట, అరటి తోట కనిపించిందంట. ఆ తోటలోకి గబగబా వెళ్ళిపోయి అరటి పూలు మనం కూర వండుకుంటాం కదా, అరటి పూలు డిప్పల కింద ఉంటాయి కదా, మీరు తీస్తూ ఉంటారు కదా, ఆ డిప్పలో 4-5 డిప్పలు తీసేసి ఒక వరుసగా ఒక డిప్ప మీద ఒక డిప్ప పెట్టి తాతయ్యకి అరికాళ్ళలో పెట్టి 2 కాళ్ళు ఒక్కో కాలు ఆ అరటి చెట్టు నారలాగా తాడులాగా తీసి కట్టేశాడు. తాతయ్య ఇప్పుడు నడు, ఎలా ఉన్నాయి, అబ్బా చల్లగా ఉంది బాబు అనేసేసి అన్నాడంట తాతయ్య. ఈసారి నీ కడుపులో చల్లగా పోతాను తాతయ్య వాటరు అనేసేసి నూతి కాడికి బావి అంటారనమాట. ఇది ఇప్పుడు మేమైతే నుయ్యా అనేవాళ్ళం, ఇప్పుడు ఏమంటున్నారో నాకు తెలియదు. అప్పుడు అయితే బావి అనేవారు. బావి కాడికి తీసుకెళ్తే ఆ నీళ్ళు తోడి పోస్తుంటే, బాబు ఈ నీళ్ళు మరి మంచినీళ్ళు తాగినట్టు లేవు, మరి కొబ్బరి బండం నీళ్ళు తాగుతున్నట్టు ఉన్నాయి నాకు అంటే, తాతయ్య ఈ నీళ్ళు అలాగే ఉంటాయి, మరి రుచిగా ఉంటాయి, ఈ నీళ్ళు చాలా బాగుంటాయి ఈ నీళ్ళు అనేసేసి అన్నాడంట.
కడుపు నిండా తాతయ్య నీళ్ళు తాగి వెనక్కి ప్రయాణం మొదలుపెట్టాడంట. మొదలు పెట్టేటప్పుడు ఈ మూట అక్కడ మర్చిపోయి తాతయ్య వెళ్ళిపోతే ఈ పిల్లలు ఈ బాబు మళ్ళీ ఆడుకునే ప్లేస్ కాడికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు చేరుకోవాలి కదా పిల్లలు. మరి ఇంటికి బావి దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళకపోతే ఇంట్లో అమ్మ చెత్తనులు తినాలని మరి కాళ్ళు కడుక్కున్నారని బావి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ మూట కనిపించిందంట పిల్లలకి. ఆ మూట తీసి ఏముందో అని తీసి చూసాడంట. అందులో చూసేటప్పటికి డబ్బు ఉందంట, బోలంత డబ్బు ఉందంట. ఈ మూట నేనే చూశాను ఫస్ట్ అని ఎలాగెలా గింజేసుకుంటున్నారంట. అప్పుడు ఈ బాబు వచ్చాడంట. ఏముంది అందులో, ఏంటది అని చూస్తే డబ్బు అంట. అయ్యయ్యో ఇది మంద కాదు, ఇది ఇందాక మంచినీళ్ళు మీరు పోయిన అన్నారు కదా, తాతయ్యని తీసుకొచ్చి ఇక్కడ నేను మంచినీళ్ళు పోసాను. ఆ తాతయ్య ఇక్కడ మూట వదిలేశాడు, మనం పంచుకొచ్చాంరా అందరూను, ఆ తాతయ్య వెళ్ళిపోయాడు కదా అని ఈ బాబుని బతిమాలేరంట. నో, అలా తీసుకోకూడదు. మంద కాని సరుకు మనం తీసుకోకూడదు. తీసుకుంటే ఏం చేస్తాడు దేవుడు? శిక్షిస్తాడు. దేవుడు చూస్తున్నాడు పైన పెద్ద కన్ను పెట్టి చూస్తున్నాడు. మనం ఏం చేసేది చూస్తున్నాడు. గదిలో ఉండి తలుపులు వేసేసుకున్నాం కదా, మనం లోపల ఏం చేసినా చూడలే అనుకుంటాం. అవునా? దేవుడికి మరుగంటూ లేదు. మరుగుందా? లేదు. అసలు నువ్వు హృదయంలో ఆలోచించుకున్న ఆలోచన కూడా ఏసైకి తెలుస్తుంది. అవును కదా? నువ్వు పైకి మాట్లాడక్కర్లేదు, పైకి తిట్టక్కర్లేదు, హృదయంలో తిట్టుకో, హృదయంలో ఆలోచించుకో, ఏసైకి తెలుస్తుంది అని చెప్పాడంట. అమ్మో ఈ డబ్బు ఇది మంద దానికి మనం ఆశించకూడదు అని ఆ మూట కట్టేసి గబగబా, తాతయ్య ఎక్కడున్నావు తాతయ్య, నాకు దొరుకు తాతయ్య అని ఆ తాతయ్య వెనక తిరిగి డబ్బు కోసం వెనకొస్తున్నాడంట. ఈ మూట పలానా చోటే మర్చిపోయానని. అప్పుడు వస్తుంటే ఇద్దరూ కలుసుకున్నారంట. ఇది కలుసుకుని, తాతయ్య నువ్వు ఈ మూట మర్చిపో, ఈ మూటలో ఏముందో నువ్వు చూసావా బాబు అంటే, మా ఫ్రెండ్స్ చూశారు, డబ్బు ఉంది, వాళ్ళకి ₹1 కూడా నేను తీసుకోకూడదు, ఇది పలానా తాతయ్యదని నేను పట్టుకుని వస్తున్నాను, నువ్వు దొరకాలని ఏసైకి ప్రార్థన చేసుకున్నాను అని చెప్పాడంట. చెప్తే, తాతయ్య ఇంత డబ్బుతో ఈ రాత్రి చీకట్ట పడిపోయింది, మరి ఇంకేం వెళ్తావు తాతయ్య అనేసి, ఈ నైటు మా ఇంటికాడ పడుకో తాతయ్య, రేపు పొద్దున్న వెళ్ళు తాతయ్య అని చెప్తే, అప్పుడు సరే బాబు అనేసి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ ఒక అమ్మ ఒక్కతే ఉందంట, తండ్రి లేడు, అందరూ తండ్రి చచ్చిపోయాడు. మరి తల్లి ఒక్కతే పెంచుకుంటుంది బాబుని. తల్లి ఈ బాబే ఉన్నారు. ఈ తల్లి మరి రాళ్ళు కొట్టుకొని ఆ కూలీ నాలుగు చేసుకొని ఆ పొలాలు అయ్యి తెచ్చుకొని అమ్ముకొని ఈ బిడ్డని మంచిగా పెంచుకుంది. చూసావా? ఆడుకుని పిల్లలందరూ వాళ్ళ తల్లి తండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారు. చూసావా? ఆడుకుని తల్లి తండ్రులను ఏం చేస్తున్నారు? జాబులు చేస్తున్నారు. వాళ్ళ నాన్న ఒకడు పోలీస్ అన్నాడు, ఒకడు పోలీస్ అంట, ఒక బాబు తండ్రి కలెక్టర్ అంట. వీళ్ళందరూ ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ. అయినప్పటికీ కూడా వాళ్ళ మనసులు ఎలాగున్నాయి? చిన్నగానే ఉన్నాయి. ఒక వ్యక్తికి సాయం చేసే మనసులాగా ఉన్నాయా? నో, లేదు. కానీ ఈమె పెంచే విధానం చూసావా? పుల్లలు కొట్టుకుని అమ్ముకొని కొండలో కొట్టుకొని కూలి పనికి వెళ్ళి ఆ డబ్బులతో ఈ అబ్బాయికి పెంచుకొని పెట్టుకుంటున్నాం. అలాగా మంచి మాటలు చూసావా అబ్బిని. అప్పుడు ఏంటంటే 2 రొట్లు కాల్చుకొని ఉన్నాయంట, అమ్మకొకటి ఈ బాబుకోటి అని. అర్థమైందా? అమ్మకోటి బాబుకోటి 2 రొట్లు కాల్చుకుందంట, కొద్దిగా పిండి ఉంటేని. ఆ పిండి కలుపుకుని కాల్చుకున్నప్పటికీ ఈ తాతయ్యని తీసుకుని బాబు వచ్చాడు. ఈ తాతయ్యని తీసుకొని బాబు వస్తే, అమ్మ ఇలాంటి పరిస్థితి అని చెప్పాడు. చెప్తే, అయ్యో మంచి పని చేసావు, ఎందుకు తీసుకొచ్చావు? 2 రొట్లు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు మానేస్తావా? నువ్వు మానే, నేను తినేస్తాను, తాత కట్టేస్తాను నీ రొట్టి, నువ్వు పడుకో అన్నాడు. అయ్యే తల్లి అయినా. అవునా? కానీ అలా అనలేదు ఆ తల్లి. మంచి తల్లి.
అర్థమైందా? అప్పుడు మంచి పని చేసావు అనేసి చెప్పినప్పుడు ఆ తాత దగ్గర డబ్బు ఉంది 500 అని ఏం చెప్పలే ఆ బిడ్డ. ఇలాగ చీకటి పడిపోయిందని పలానా తాతని తీసుకొచ్చానమ్మా, ఉదయమే వెళ్ళిపోతాడమ్మా అనేసి అంటే, అమ్మ ఆ తాతయ్యకి అన్నం పెట్టమ్మా, ఇందాక పాపం దాగుతేసింది అంటే కొన్ని మంచినీళ్ళు పోసామమ్మా, నూతుగాడు తీసుకెళ్ళి పోసానమ్మా అని చెప్పాడంట. చెప్తే గబగబా ఆ 2 రొట్లు కూడా తెచ్చి ఆ తాతయ్యకి ప్లేట్లో పెట్టి ఆ తాతయ్య కడుపు నింపేశారు. అయ్యో నేను ఒకటే పెడతాను, మరి నా బిడ్డ కడుపు నిండాలి కదా అని అనుకోలేదు ఆ తల్లి. చూసావా? అదే నువ్వుతో అలా ఉంటుందా? నీది పెట్టుకో, నేనెంత పెట్టాలి, నాకు కడుపు ఆకలేదా అని అడుగుతారు మీరు. అవునా? అవునా కదా? అదిగో అలా మరి ఆ బిడ్డ అక్కడ అలాగ అడగలేదు. అప్పుడు తల్లి మనసు ఎరిగిన బిడ్డ కాబట్టి అర్థం చేసుకున్నాడు. అమ్మ మంచినీళ్ళు తాగుతానని మరి వంటగదిలోకి వెళ్ళాడు, చూశాడు, ఏమీ లేవు అక్కడ. ఓహో 2 రొట్టెలు ఉన్నట్టున్నాయి, తాతయ్య కడుపు నింపింది అమ్మని కొన్ని మంచినీళ్ళు తాగేసి శుభ్రంగా, అమ్మ మనం కిందైనా పడుకోవచ్చమ్మా, తాతయ్య పెద్ద తాతయ్య కదమ్మా, ఒళ్ళు నొప్పి పడుతుంది కదమ్మా అని వీళ్ళకున్న సాప ఒక తలగాడ తిండు వేసి ఆ తాతయ్యని పడుకోబెట్టారు. వీళ్ళు ఒక చీర అలా వేసుకుని పడుకున్నారు కింద. చూసావా ఎంత ప్రేమ? లేని నరకంలో ఇంత ప్రేమ ఉంటుంది, ఉన్న నరకంలో అంత ప్రేమ కనిపించదు. వాళ్ళకి మధ్య రకంలో వచ్చే సిరులో కూడా కొంతమంది కనిపించదు. అది మనం ఎప్పుడు కూడా మన వ్యక్తిగతం మర్చిపోకూడదు. అర్థమవుతుంది? ఈ కథలో మన నీతిని పట్టుకోవాలి, వ్యక్తిగత మర్చిపోకూడదు. ఎవరు వచ్చారు చూడు, వాటర్ లేదు, మర్చిపోకూడదు. వాటర్ లేదమ్మా, రాలేదు, వ్యాన్ పోయిందంటమ్మా. వ్యక్తిగత మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, నీతిగా ఉండాలి. మనకున్న దాంట్లో ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకే సాయం చేయాలి. మీ క్యారేజీ బ్యాగ్లో కూడా పెట్టాలి, ఏ వ్యక్తి అయినా అక్కడ ఆకలితో కనిపిస్తే. అర్థమవుతుందా? అది మరి అప్పుడు ఆ తాతయ్య ఏం చేశాడు, అక్కడ డబ్బు విడిచిపెట్టి వీళ్ళ గార నిద్రలో ఉండగా ఆ డబ్బు మూటను అక్కడే విడిచిపెట్టి ఆ కర్రను కూడా అక్కడే విడిచిపెట్టి మాయమైపోయాడు. ఇప్పుడు వచ్చిన తాతయ్య ఎవరు? యేసయ్య. ఎవరు కష్టం చూశాడు? ఆ తల్లి బిడ్డ కష్టం చూశాడు. చూసి మరి ఈ బిడ్డని ఇంత విశ్వాసంగా చూసి ఆ తల్లిని ఈ బిడ్డ బాగా చదివించుకోవాలని ఆశ. అర్థమైందా? ఆ తల్లి బిడ్డని బాగా చదివించుకోవాలి, ఏసై కొరకు పెంచాలి. ఏసైతోటి ఉంటేనే జ్ఞానం కలిగి ఉంటారు. ఏసయ్య ప్రేమ అందరికీ వెదజల్లాలి, అలాంటి బిడ్డగా ఈ బిడ్డను పెంచాలి అని ఆ తల్లి ఒక కోరిక. ఆ కోరిక ఏసయ్యే తీర్చేశాడు. అవునా? కార్మెంట్లో వెయ్యాలంటే డబ్బులు లేవు, చదివించాలంటే లేదు. కానీ ఎలాగా ప్రార్థనే చేశారు ఆ తల్లి బిడ్డని. అక్కడ ఆ సమస్య, ఈ బిడ్డ డబ్బు సమస్య ఎవరు తీర్చారు? యేసయ్య తీర్చాడు. చూసారా ఎంత అద్భుతం! మరి ఆ బిడ్డ కాళ్ళు కాలకుండా యేసయ్యకి డిప్పలు కట్టాడు. అబ్బా ఎంత మెచ్చుకుని ఉంటాడు ఆ బిడ్డ చేసే భర్తీ. అవును కదా? అబ్బా ఆ బిడ్డని గట్టిగా పట్టుకుని ముద్దులెట్టేసుకోవాలనిపిస్తుంది కదా? మీకుంటే బాగుంటుందా అలాంటి అన్నయ్య? బాగుంటుందా? మీరు కూడా అలా ఉంటారు ఇక్కడి నుంచి నమ్మకంగా. ఈ అమ్మ ఒక దీనిరాలే. అవునా కదా? అమ్మ డబ్బున్నదా? ఈ అమ్మ తాతయ్య డబ్బున్న వాళ్ళ కాదు కదా, దీనులమే కదా? అవునా కదా? అవసరమైతే ఈ అమ్మ పస్తులు ఉండేనా మీకు పెడుతుంది. తాతయ్య నేను కూడా పస్తులు ఉండేనా మీకు పెడతామా లేదా? అవును కదా? మరి పని లేని రోజుల్లో పస్తులు ఉండేనా మీకు పెట్టాం. అవునా కదా? ఇప్పుడు మన తాతయ్యకి డాడీకి పని ఎలా చూపించాడంటే అది దేవుడే కృప. అవునా కదా? ఒక అంకుల్ నేను చదివించుకుంటున్నాడంటే దేవుడే. అవునా కదా? మరి అది ఇక్కడ కూడా మనకి దేవుడే సాయం చేశాడు. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి
విడిచిపెట్టకూడదు, ఎవరిని తునీకరించకూడదు. అర్థమవుతుందా? ఎవరిని మంచిగా మాట్లాడాలి, మనం మంచి తలంపులుగా ఉండాలి. ఓకేనా? ఓకే, హాయ్. ఓకే, స్టోరీ బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్. మరి ఎవరికైనా ఈ స్టోరీ చెప్తారా మీరు? ఫ్రెండ్స్ చెప్పండి ఇందులో. బాయ్ ఫ్రెండ్స్.